శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. విన్నారు కదా, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. తమ్మినేని సీతారాం గారంట బలమైనటువంటి వ్యక్తి కారు, ఒక బలవంతుడైనటువంటి వ్యక్తిని ఎంపీగా తీసుకొస్తారంట. ఇప్పటి వరకు అతను ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన తీసేద్దాం. బలమైనటువంటి వ్యక్తిని తీసుకొద్దాం, యువకుణ్ణి తీసుకొద్దాం, అనుభవజ్ఞుడిని తీసుకొద్దాం. కృష్ణదాస్, నీకు స్పష్టంగా అడుగుతున్నాను, అసలు తమ్మినేని సీతారాం గారి గురించి ఒక్కసారి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది. 1980లోనే, అంటే ఆయన 22-21 సంవత్సరాల వయసులో షుగర్ ఫ్యాక్టరీ ప్రెసిడెంట్. 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 26 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే. ఆ తర్వాత 83, 85, 91, 94, 99, 2019 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అంతేకాకుండా మినిస్టర్ ఫర్ మున్సిపల్ అండ్ హైదరాబాద్లో స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొచ్చినటువంటి అగ్రగామి స్థాయి నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు హైదరాబాద్లో ఇంకా అభివృద్ధికి నోచుకొని ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్లైఓవర్స్ను కూడా డెవలప్ చేసి హైదరాబాద్ని సుందరీకరణ చేసి ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా అకాడమీ స్టార్ట్ చేసుకొని అభివృద్ధి చెందే విధంగా పుల్లెల గోపీచంద్ గారు కానీ, వివిఎస్ లక్ష్మణ్ కానీ, కరణం మల్లేశ్వర గారు కానీ, ఇలాంటి మహానుభావులు ఆయన సమయంలోనే ఒక గొప్ప అవకాశంతో ప్రపంచ ఖ్యాతిని సృష్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. అంటే ఈయన చరిత్ర చూసుకుంటే సుమారు 25-26 సంవత్సరాల పాటు ఈ గొప్ప పదవులన్నిటిని కూడా అలంకరించాడు. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యధిక శాతం ఎక్కువ కాలం హోదాలను అనుభవించినటువంటి, ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్, తమ్మినేని సీతారాం. అలాంటి వ్యక్తికి బలహీనుడా? బలమైన వ్యక్తి అతని పైన తీసుకొస్తావా? యువకుడిని తీసుకొస్తావా? తమ్మినేని సీతారాం గారు రాజకీయాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి ఆయన ఇంచుమించు 67-68 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికి మీరెక్కడ? అసలు మీ చరిత్ర ఏంటి? కూలి పనులు చేసుకుని పొలాల్లో పనులు చేసుకునేటటువంటి ఆఫ్ నిక్కర్ గాళ్ళు కదరా మీరు. సారా వ్యాపారాల్లో బాటిల్స్కి సీల్స్ వేసుకునేవారు కదా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి రాజకీయ నేపథ్యంలో నరసన్నపేటలో మీ ఊర్లో జరిగినటువంటి గొడవకు నరసన్నపేట జైల్లో ఉంటే ఆ స్టేషన్కి వచ్చి బయటికి రప్పించినటువంటి మహానుభావుడు ఉన్నాడే, కళింగ నాయకుడు శ్రీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు. ఆయన భిక్షతోనే కదా మీ రాజకీయ జీవితాలు ప్రారంభమైనాయి. అలాంటి రాజగోపాలరావు గారి మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తి తమ్మినేని సీతారాం. 6 సార్లు ఎంపీగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజగోపాలరావు గారి తర్వాత తమ్మినేని సీతారాం గారు అంతటి నాయకుడని కళింగ జాతి మొత్తం కీర్తిస్తుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి సీతారాం ప్లేస్లో ఒక యువకుడిని తెస్తావు, అనుభవజ్ఞుడిని తెస్తావు. ఈయన బలహీనమైన వాడు కాబట్టి బలవంతుడిని తీసుకొస్తావు. మరి నువ్వేంటి? నీ వయసు ఎంత? 72 ఏళ్ళు. నువ్వు యువకుడివా? మరి బలమైన వ్యక్తులంటే ఏ రకంగా మీరు బలమైన వాళ్ళు? నీ జీవితంలో 2004లో రాజకీయాల్లోకి వచ్చావు, నేను 2000లో వచ్చాను, నీకన్నా చాలా చిన్న నేను. 25 సంవత్సరాలు అయింది నువ్వు రాజకీయాల్లోకి వచ్చి, గట్టిగా 20 సంవత్సరాలు అవ్వలేదు. 3 ఏళ్ళు అనుకుంటాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ సోదరుడు ధర్మాన ప్రసాద్ మహా అయితే 12-13 సంవత్సరాలు మంత్రిత్వ శాఖలు చేశాడు. తమ్మినేని సీతారాం 25 ఏళ్ళు పైచిలుకు చేశాడు. మీకున్న అనుభవాలు ఏంటి? సీతారాం గారికి ఉన్న అనుభవాలు ఏంటి? సీతారాం గారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు వారికి అనుభవం లేదు,
వారికి వయసు లేదు. మరి మీకు వయసు ఉందా? మీరు 72, ధర్మాన ప్రసాద్ 70 కదా, మరి మీకు వయసు ఉందా? మీరు యువకులా? మీకున్న అనుభవాలు ఏంటి? మీకే అనుభవం ఉంటే ఉత్తరాంధ్రలో ఇన్ని హోదాలు అనుభవించిన తమ్మినేని సీతారాంకి ఎంత అనుభవం ఉండాలి? అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపట్టానికి మాట్లాడవలసినటువంటి మాటలు పోయి ఈ కుల వివక్షతో కూడినటువంటి మాటలేంటి? రాజకీయాలను సర్వనాశనం చేస్తున్నారు కదా. లఫూట్ ధర్మాన కృష్ణదాస్